ఈరోజు నా అంశం ఏమిటంటే దేవుని మందిరము మహిమతో నింపబడాలి. దేవుని మందిరము దేనితో నింపబడాలట? మహిమతో నింపబడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం, నా ఉద్దేశం కాదండి, నా ఆలోచన కాదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదంటే ఆయన మందిరము మహిమతో నింపబడాలి అని దేవుని యొక్క ఆలోచన. అయితే భూమి మీద ఈ మందిరములు కట్టబడటానికి కారణం ఏమిటి? ఒక వచనాన్ని లేదా ఒక అధ్యాయాన్ని మనం చదువుకుందామండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం రండి. పర్వతములు ఎక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఒక మంచి మాట రాస్తా ఉన్నాడండి. హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. పర్వతములు ఎక్కి మానును తీసుకొని వచ్చి మీరు అన్నాడు. చూడండి, మీరు అన్నాడు. మందిరము కట్టే విషయంలో శావకును ఒక్కనికే కాదండి బాధ్యత, సంఘమునకు కూడా ఉంది. సంఘములో అందరూ కూడా ఐక్యత కలిగి సేవకునికి సపోర్టుగా ఉండి మందిరము పనులు కానీ, మందిరములు కట్టే విషయంలో కానీ, సంఘాలను ఏర్పాటు చేసే విషయంలో కానీ సేవకునికి ముందుగా దేవుని కృప ఉంటుంది, వాస్తవమే. రెండోది, సంఘము సపోర్టు కూడా చాలా అవసరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు అనే పదము వాడాడు, ఏకవచనం మాట్లాడలేదండి. మీరు అనే పదము వాడుతా ఉన్నాడు. దేవుని మందిరం అనేది, దేవుని మందిరం కట్టబడినది దేవునికి చాలా ఇష్టము, చాలా సంతోషము. దేవుడు ఏ విషయాలలో ఆనందపడతాడు అయ్యా అంటే, అవన్నీ చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ దేవుని మందిరము కట్టే విషయంలో అది సేవకులు కానీ, విశ్వాసులు కానీ ఏ విధము చేతనైనను వారు దేవుని మందిరం కట్టబడుటకు సహాయపడుతున్నారంటే ఖచ్చితంగా సేవకుని బట్టి, సంఘాన్ని బట్టి, ఇచ్చిన దానిని బట్టి, సమస్తాన్ని బట్టి దేవుడు ఆనందపడతాడు, సంతోషిస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున చాలా మంది మనకేం సంబంధం లేదు, సేవకునిదిలే అనుకుంటున్నారు. ఈ రోజున మందిరములో ఏది కొదవైనా అది అందరి యొక్క బాధ్యత అనే విషయాన్ని మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. సంఘాన్ని చూస్తూ, సంఘాన్ని సరిగా నడిపిస్తూ, సంఘానికి ఆహారం పెట్టి, సంఘాన్ని పరామర్శిస్తూ, కాపరి యొక్క బాధ్యత ఏంటంటే వాటిని మేపాలి, వాటిని కాయాలి. అది సంఘ కాపరి బాధ్యత. మరి సంఘములో కావాల్సిన వాటన్నిటిని సమకూర్చాల్సిన బాధ్యత ఎవరిదయ్యా అంటే ఖచ్చితంగా సంఘమునది అనటానికి ఏమాత్రం సందేహమో లేదు. దేవుడు చెప్తాడు, దేవుని మందిరములో ఆహారం ఉన్నట్లుగా మీరు సమృద్ధిగా అన్ని తీసుకొని రండి అన్నాడు. అని ఎవరికి చెప్పాడు? కాపరికి చెప్పాడా? విశ్వాసులకు చెప్పాడా? ఆలోచించండి ప్రభువుని బిడ్డలారా. సమృద్ధిగా ఉండునట్లుగా దేవుని మందిరములోకి తీసుకురండి, అప్పుడు మీరు నన్ను శోధించి అడగండి, ఆకాశ వాక్యాలు విప్పి మీ వాక్యాలు నింపుతాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు విషయం చెప్పనా? దేవుని కొరకు ఖర్చు పెట్టినది 1 రూపాయినను అది వ్యర్థమైపోదు. మనము దేని కొరకు ఖర్చు పెట్టినా, ఇంకా దేని కొరకు మనము ఖర్చు పెట్టినా అది జ్ఞాపకములోకి, గుర్తులోకి రాదేమో. కానీ దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని మందిరము కొరకు, దేవుని సంఘము కొరకు నువ్వెంతైతే ఖర్చు పెడుతున్నావో అది ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వడ్డీ రూపంలో దేవుడు నీకు మళ్ళీ సహాయం చేస్తాడు అనేది మాత్రం మర్చిపోవద్దు. నేను ఈరోజు కూడా ఇంకొక 4-5 రోజుల్లో మందిరం మాది కూడా ఒకటి ప్రతిష్ట చేయబడాలి. నేను వాట్సాప్లో పెడుతూనే ఉన్నాను, మరి అన్నగారు చూసే ఉంటాడు. కొన్నిసార్లు పనులు రాకపోతే నేనే ప్యాస్టింగ్ చేయటం, నేనే గోడ పెట్టుకోవటం, ఒక్కోసారి నేనే బొచ్చులు కూడా అందించే పరిస్థితి జరిగింది. కరెక్ట్గా 10 రోజుల్లో మందిరం పూర్తయింది. 10 రోజుల్లో 3 రోజులు గోడ పెట్టేశాం, 3 రోజులు ప్లాస్టింగ్ చేసాం, 2 రోజులు రేకులు వేసాం, ఇంకొక 2 రోజులు మక్కు పెట్టిచ్చేస్తే కరెంట్ లాగిస్తే అయిపోద్ది మందిరం. దేవుని మహాకృపను బట్టి కాకిరాల అనే ప్రాంతం, ఏజెన్సీ అంతా అడవి ప్రాంతం అన్నమాట. ఒక 20 మంది ఉంటారు విశ్వాసులు. ఆ మందిర పనిలోనే ఉన్నాను.
ఆ మందిరంలోనే ఉంటూ ఇప్పుడు అన్నగారు చెప్పిన వెంటనే రావటం జరిగింది. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత! మందిరం కట్టే భాగ్యము నాకు నా సంఘస్థులకు దేవుడిచ్చాడో తెలుసా? దావీదు కడతానంటే వద్దన్నాడు, కానీ మనం అందులో పాల్గొని కట్టిస్తా ఉన్నామంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఒక రకంగా ఆయన కంటే మనం ధన్యులమే. దేవునికి మహిమ కలుగును కాక. ఎంత గొప్ప విషయం ప్రేమ బిడ్డలారా. అయితే ఆయన అంటున్నాడు, నన్ను నేను గణపరుచుకుందును, సంతోషిస్తూ గణపరుచుకుంటాను అన్నాడు. మందిరము కట్టబడినప్పుడు ఆ మందిరములోకి వచ్చిన మనందరి చేత గణపరచబడటానికి మందిరం అనే స్థలాన్ని మందిరం అనేది నిర్మాణం చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. సరే, మీకు ఒక మంచి మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు ఎందుకు మందిరము కట్టుకోవాలన్నాడు? కొంతమంది అంటారు, అన్నా ఆకాశం మనకి సింహాసనము, భూమి అని పాత పెట్టాం, మనం కట్టే మందిరాలలో ఎక్కడ ఉంటాడన్నా అని వారు లేకపోలేదు. కానీ దేవుడు ఎందుకు ఈ మందిరాలను కోరుకున్నాడు? ఇది ప్రశ్న. అసలు మొట్టమొదటి మందిరం ఎక్కడ కట్టబడింది మీరు చెప్పగలుగుతారా? మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. మొట్టమొదటి మందిరము ఎక్కడ కట్టబడింది తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి, ఏం పర్లేదు, నేను ఏమనను మిమ్మల్ని. తెలిస్తే చెప్పండి, ఇబ్బంది లేదు. మొట్టమొదటి మందిరము ఎక్కడ కట్టబడింది అని అడుగుతున్నాను. చెప్పట్లేదు అమ్మ. తర్వాత కొంతమంది యెరూషలేము అన్నారు, కొంతమంది ప్రత్యక్షపు గుడారము అన్నారు. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? త్వరగా కానివ్వండి, మనకు సమయం లేదు. త్వరగా ఇప్పటికే 10 నిమిషాలు అయిపోయింది. మొట్టమొదటి మందిరము ఏదోను తోటలో కట్టబడింది. ఓకేనా? సరే, ఇక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయి చెప్పండి ఈ ప్రాంతంలో? ఇక్కడ మిమ్మల్ని అడుగుతా ఉన్నా అమ్మా, ఇక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయి అని అడుగుతా ఉన్నాను. సరేలేనా, మాకేం చెప్పండి, ఏదో ఆదివారం మందిరానికి వచ్చేస్తున్నాం, ఇక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయి మాకేం తెలుస్తా అంటారేమో. ఇక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయి అనగానే భౌతికంగా కట్టబడిన మందిరాల కల్లే మీ ఆలోచన పోయింది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయి అనగానే మీకు ఎందుకు ఆలోచన రాలేదో? మనమందరము దేవుని మందిరాలమే. హల్లెలూయా. ఇప్పుడు వెంటనే ఇక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయి కనుక మీరు అంతనే ఎక్కడికి వెళ్ళాలి మీ ఆలోచన? పురుషులు ఎంతమంది ఉంటారు, స్త్రీలు ఎంతమంది ఉంటారు, పిల్లలు ఎంతమంది ఉంటారు, మొత్తానికి ఒక 100 మందిరాలు ఉంటాయన్న ఈ మందిరంలో అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను అందుకే చెప్పాను, మొట్టమొదటి మందిరం ఎక్కడ కట్టబడింది అనగానే మీరు కొంతమంది యెరూషలేము అన్నారు, కొంతమంది ప్రత్యక్ష గుడారం అన్నారు, మోషే కాలములో లేదా సొలొమోను రాజు కాలములో అని చెప్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే మొట్టమొదటి మందిరము ఏదోను తోటలో దేవుడు ఆదాము అనే మందిరాన్ని కట్టాడు. గట్టిగా చప్పట్లు. ఆదాము అనే మందిరాన్ని కడితే ఆదాము అనే మందిరము పాడైపోయింది. ఆదాము అనే మందిరము దేవుడు కట్టుకున్నాడు. ఈ మందిరములో ఉండాలనుకోలేదు ఆయన, ఈ మందిరములో ఉండాలనుకున్నాడు. కాకపోతే ఈ మందిరం పాడైపోయింది. పాడైపోయిన ఈ మందిరాన్ని బాగు చేయడానికి ఈ మందిరాన్ని కోరుకున్నాడు. గొడుగడిగా చప్పట్లు. దేవునామానికి మహిమ కలుగును గాక. పాడైపోయిన ఈ మందిరాలను మళ్ళీ పునర్నిర్మాణం చేసి, మళ్ళీ ప్రతిష్ఠ చేసి, సజీవమైన జీవము కలిగిన మందిరముగా ఏర్పాటు చేయాలని దేవుడు ఈ మందిరాలను కోరుకున్నారు. చాలా మంది అంటారు, ఊళ్ళో ఒక మందిరం ఉంటే చాలదా, ఇన్ని మందిరాలు అవసరమా అని అడిగారు. నేను ఒక ప్రశ్న వేస్తాను, ఈ తెనాలి పట్టణానికి మొత్తానికి ఒకే నీళ్ళ ట్యాప్ ఉంటే సరిపోతుందా అని అడుగుతాను. మీరేమంటారు? ఒకటి సరిపోదా సిస్టర్? వీధి వీధికి ఎందుకు, ఇంటింటికి ఎందుకు? మంచినీళ్ళు వాటర్ ట్యాప్లు, ట్యాంకీలు అవసరమా? ఒకటి సరిపోదా ఊరు మొత్తానికి? జీవజలపు ఊటైన యేసయ్య వాక్యం అనే నీరు కూడా చెప్పండి, ఒకటి సరిపోతుందా అండి? మనం ఈ లోకములో శరీరపరంగా బ్రతకటానికి కావాల్సిన నీరే ఇంటింటికి కావాలి. ఎవరికి వారికి స్టాప్లు అవసరమైతే ఒకే మందిరం, ఒక గ్రామానికి ఒకే మందిరం సరిపోతుందా అండి? దేవుడు అందుకే అనేకమైన మందిరాలను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడయ్యా అంటే, ఆయన కోరుకున్న మందిరాన్ని, పాడైపోయిన ఈ మందిరాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి దానిని ప్రతిష్ఠ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు.
ఉన్నాడు. ఇంకో మంచి మాటను మీకు చూపిస్తాను. హగ్గయి గ్రంథంలోనే రండి, ఒక మంచి విషయాన్ని నేర్పిస్తా ఉన్నాడు. 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు. చదవండి అమ్మా. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడో. మొదటి మందిరమును కంటే కడపటి మందిరము మహిమ మించాలట. చెప్పండి సిస్టర్ గారు, మొట్టమొదట కట్టబడిన మందిరము కంటే కడపటి శివర మందిరం అట మహిమ మించాలట. నేనేమని చెప్పాను మీకు? ఇప్పుడు నా అంశం ఏమని చెప్పాను? దేవుని మందిరము మహిమతో నింపబడాలి అన్నాను. అసలు దేవుని మందిరం ఎవరు అనేది కూడా మీకు చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మొదటి మందిరము కంటే కడపటి మందిరము ఎక్కువ మహిమను మించాలి. ఈరోజు ఒక మంచి ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. మరి పాడిపోయినాయి కదా మందిరాలు. మరి దేవుడేం కోరుకుంటున్నాడు? మొదటి మందిరము కంటే కడపటి మందిరమే మహిమను మించాలంటున్నాడు. మరి ఈ మందిరము, కడపటి మందిరం మహిమ మించాలి అంటే ముందు ఇది బాగుపడాలిగా, మళ్ళీ కట్టబడాలి కదా, మళ్ళీ ఇది పునర్నిర్మాణము చేయబడాలి కదా, మళ్ళీ దీనిని ప్రతిష్ఠ చేయాలి కదా. అప్పుడు మళ్ళీ దేవుని మందిరం మహిమతో నింపబడాలి కదా. మరి అలా చేయాలంటే ఈ మందిరం కట్టబడాలి కదా. దేవునికే మహిమ కలుగును గాక. చూసారా ప్రేమను దేని బిడ్డలారా, దేవుడు మనందరితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అదేమిటోనండి మీకు మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. చర్చిలోకి తీసుకొచ్చిన కొబ్బరి నూనె యేసు రక్తంగా మారుతుంది, పర్లేదు. చర్చిలోకి తీసుకొచ్చిన ద్రాక్షారసం కూడా యేసు రక్తంగా మారుతుంది, పర్వాలేదు. చర్చిలోకి తీసుకొచ్చిన బల్లారాధనకి ఇచ్చే గోధుమ రొట్టె కూడా ఆయన శరీరంగా మారుతుంది, పర్లేదండి. కానీ చర్చిలోకి వచ్చిన అసలైన మందిరం మాత్రం క్రీస్తు స్వరూపంలోకి మాత్రం మార్చబడట్లేదండి. అదేనండి బాధకరం. ఆయనేమో మునుపటి మందిరము కంటే కడవరి మందిరం ఎక్కువ మహిమతో మించాలంటున్నాడు ఆయన. మనమేమో ఎప్పటిలాగానే ఉన్నాం, మళ్ళీ ఇంకా యథాస్థితిగానే ఉన్నాం. ఎంతవరకు మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నారు? ఎంతమంది క్రీస్తు స్వరూపంలోకి మార్చబడ్డారు? ఎంతమంది చీకట్లో నుండి వెలుగులోకి పిలువబడిన వారు యేసుక్రీస్తు గుణగణాలు కలిగి ఉన్నారు? యెహోవా దయాళుడని రుచి చూసి తెలుసుకున్న తర్వాత ఎంతమంది మళ్ళీ ఆ చెడ్డవాటికి దూరంగా ఉన్నారండి? ఆలోచించారండి. నేను ఒకసారి చెప్పాను, మరి మీకు గుర్తుందో లేదో. జామ చెట్టు జామకాయ కాస్తుందండి, మాడి చెట్టు మాడి పండే కాస్తుందండి, నేరేడు చెట్టు ఏదైనా ఉంటే నేరేడు పండ్లే కాస్తుందండి. అమ్మా వింటున్నారా? ఇక ఫ్రూట్స్ లో ఏ రకాలు ఉంటాయో ఆ రకాల చెట్లు ఒకే రకమైన పండ్లే పండుతాయండి. కానీ ఈ మనిషి అనే చెట్టు 9 రకాలు ఫలించాలి. దేవునికి మహిమ కలుగును గాక. తెలుసా 9 రకాలు ఏంటో? ఒక్కసారి చెప్పండి సిస్టర్. అబ్బాబ్బాబ్బా, అరే రే రే, ఎంత చక్కగా చెప్పేశారు నాన్న. సూపర్ సూపర్. ఎన్ని ఫలాలంట? ఏ చెట్టు అంట? ఆత్మ సంబంధమైన ఫలాలు. ఎక్కడ నాటబడితే ఫలిస్తావు? చెప్పాలి, అదే చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ? ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే మందిరములో నాటబడిన చెట్టుల్లా లేరు. ఈ వారం ఒక మందిరం, వచ్చే వారం ఒక మందిరం, అలాగుంటారు. నేను అంటాను, ఒక చెట్టు మీరు ఎప్పుడన్నా మీ ఇంటి ముందు నాటండి. నాటిన తర్వాత వారం రోజులకి ఈ స్థలం బాగలేదని ఇంకో చాట పెరిగి మళ్ళీ దాన్ని నాటండి. తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చింది, అమ్మ ఇక్కడ కాదు ఈ చెట్టు ఉండాల్సింది, ఇంకొక చోట మళ్ళీ పెరిగి ఇంకో చోట నాటండి. అరే ఇక్కడ కాదురా ఈ చెట్టు ఉండాల్సింది, మళ్ళీ ఇంకో చాట ఇంటి బయట ఉండాలని మళ్ళీ నాటండి. బ్రతుకుద్దంటారా? అందుకే దావీదు అన్నాడు, నేను దేవుని మందిరములో ఒలీవ చెప్పరేమండి, ఒలీవ మొక్క ఎందుకన్నాడు? దానిమ్మ మొక్క అనొచ్చుగా.
అంజూరపు మొక్క అనొచ్చుగా, ఇంకేదైనా అనొచ్చుగా. ఒలివ మొక్కని ఎందుకన్నాడు? ఒలివ నూనెను దేవుణ్ణి ఆరాధించటానికి ఉపయోగిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నేను దేవుని మందిరములో నాటబడి ఉన్నాను. ఆ అనుభవం మనకు ఉండాలి. దేవుని మందిరములో నాటబడిన అనుభవం మనలో ఉంటే ఖచ్చితంగా నీవు ఫలిస్తావు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించని ప్రతి చెట్టును నరికివేటుకు ఏం పెట్టేశాడంట? గొడ్డలేముంది. ఇందాక నాకు దైవజనుడు అంటున్నాడు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టట ఆకలితో వస్తే యేసయ్య ఆకలి తీర్చలేకపోయిందంట. ఆకలితో వస్తే యేసయ్య ఆకలి తీర్చలేకపోయిందంట ఆ చెట్టు. మరి నీ సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? ఒకవేళ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినట్టుగా నీ దగ్గరకు వస్తే, మన దగ్గరకు వస్తే పరిస్థితి ఏంటి? ఆకలి తీర్చగలదుమా? చెప్పండి ప్రియమైన బిడ్డలారా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి. దేవుని మందిరము మహిమతో నింపబడాలి. మొదటి మందిరము కంటే కడపటి మందిరము ఆ యొక్క మహిమను మించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క సంకల్పము. అందుకే ఈ మందిరాలను కట్టాడు. పాడైపోయిన ఈ మందిరాలను బాగు చేసి మొదటి మందిరము కంటే కడపటి మందిరము మహిమతో నింపబడాలని దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశమైంది. కనుకనే దైవజనుడు జెర్మియా గారి ద్వారా ఈ రోజు ఇక్కడ మందిరమును స్థాపించి 2 సంవత్సరాలు పూర్తయ్యాయండి. అంతే కదండి. 3వ సంవత్సరం యానివర్సరీ జరుపుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రోజున నేను అడుగుతా ఉన్నాను, దేవుని బిడ్డ, మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించగలుగుతున్నామా? ఇప్పుడు పాడైపోయిన మందిరాలన్నీ ఏం చేయాలంట? బాగు చేయాలి. బాగు చేయాలి అంటే దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మందిరాన్ని మనము ఎన్ని విధాలుగా పోల్చుకోవచ్చు చెప్పనా మీకు? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇది రాసుకోండి. సమస్త జనులకు అన్నాడా? కొందరికి అన్నాడా? క్రైస్తవులకు మాత్రమే అన్నాడా? సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ప్రార్థన అంటే అర్థం, ప్రార్థన అంటే మీనింగ్ ఏంటి? దేవునితో మాట్లాడటం. అంటే ఈ స్థలం ఏమిటట? దేవునితో మాట్లాడే స్థలము. రెండోది మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇంకోటి ఏంటో తెలుసా? న్యాయం తీర్చే స్థలము. చెప్పండి, దేవుని మందిరం న్యాయము, సుప్రీం. అంటే నా దేవుడు జడ్జి. ఈ మందిరాన్ని కోర్టుగా మారుస్తాడు దేవుడు. ఎవరైనా అన్యాయము జరిగిందనుకోండి, అన్యాయముతో దేవుని మందిరానికి వచ్చినప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు మన పక్షా నుండి న్యాయం తీరుస్తాడు. రెండోది ఏంటంట? చర్చి, కోర్టు, న్యాయస్థానం అని కూడా అనొచ్చు మనం. ఏమా? తర్వాత మూడోది, ఎవరైనా రోగి అయి ఉంటే, చెప్పరేమండి, ఎవరైనా రోగి అయి ఉంటే, ఎలాంటి రోగమైనా సరే, ఇక్కడ ఒకటే డాక్టర్ ఉంటాడు. మనం చూసే హాస్పిటల్లో గుండెకు ఒక డాక్టరు, పన్నుకు ఒక డాక్టరు, కన్నుకు ఒక డాక్టరు, ఎమికి ఒక డాక్టరు, నరాలకు ఒక డాక్టరు, కిడ్నీకి ఒక డాక్టరు, లివర్కి ఒక డాక్టరు. కానీ ఈడ అన్నిటికి ఒకే డాక్టర్ ఉంటాడు. ఫీజు రూపాయి కూడా తీసుకోడు, కొట్టు గడికి చొప్పట్లు. ఏ రోగముతో నువ్వు దేవుని మందిరానికి వచ్చినా ఆ రోగము నుండి నిన్ను విడిపించి స్వస్థపరచగలడు నా దేవుడు. సహోదరుడు ప్రార్థనలు అన్నాడు, నీ మందిరము కోనేరు. చెప్పండి, ఏ కోనేరంట? బెతెస్దా కోనేరు. దేవునికే మహిమ కలుగును గాక. రెండోది ఇంకోటి చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా లేకపోతే ఎవరైనా శత్రువు నుండి తరుముతూ ఉంటే, ఒకవేళ చంపాలనుకున్న స్థితిలో ఉంటే, ఆ వ్యక్తి ఇక్కడికి వస్తే ఏమవుద్దంట? రక్షణ. ఎంతవరకు ఉంటుందండి? ఇప్పుడంటే పోలీస్ స్టేషన్ పెట్టారులే, కానీ ఇదివరకు రక్షక భటుల నిలయము. దేవుని మందిరము రక్షక భటుల నిలయం. ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? మన ప్రభు పేరేంటి చెప్పండి? యేసు అనే మాటకు అర్థం రక్షకుడు, రక్షించేవాడు.
ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మందిరాల గురించి చాలా విషయాలు ఉన్నాయి. కానీ ముందు ఇప్పుడు పాడైపోయిన మందిరాలు ఎలా బాగుపడాలో కొన్ని చూపించి, ఆ తర్వాత మనము మునపటి మందిరం కంటే కడపటి మందిరం మహిమ ఎలా నిండుతుందో, ఎక్కువగా ఉండాలనో ఆ విషయాలు మనం నేర్చుకుని త్వరగా ముగిచ్చేద్దాం ప్రేమ దేవుని బిడ్డలారా. అయితే పాడైపోయిన ఈ మందిరాలన్నిటినీ బాగు చేయుటకే దేవుడు ఈ మందిరాన్ని ఏర్పాటు చేశాడని చెప్పాను కదా. ఈ పాడైపోయిన మందిరాలు బాగుపడాలంటే ముందు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. అవునా కదండి? ఇప్పుడు మీకు ఒక మంచి మాట చెప్తాను, వినండి జాగ్రత్తగా. బైక్ చెడిపోయింది అనుకోండి, బైక్ ఎక్కడికి వెళ్తుంది? ఏ మెకానిక్ దగ్గరకు పడితే ఆ మెకానిక్ గడిపోతే పనిచేయరండి. బైక్ మెకానిక్ షెడ్కే వెళ్ళాలి. అవునా కాదా? క్లారిటీ ఉండాలి సిస్టర్. మనం ఏదైనా కొద్ది లేట్ అయినా పర్లేదు, క్లారిటీ రావాలి మనకి. అమ్మా, బైక్ చెడిపోతే బైక్ షెడ్కు వెళ్ళాలి. కారు చెడిపోయింది అనుకోండి, ఒకవేళ కారు షెడ్కి వెళ్ళాలి. లారీ చెడిపోయింది అనుకోండి, లారీ షెడ్కి వెళ్ళాలి. బస్సు చెడిపోయింది అనుకోండి, బస్సు షెడ్కే వెళ్ళాలి. మనిషి చెడిపోయాడు అనుకోండి, మనిషికి ఒక షెడ్ ఉంది, దానిని దేవుని మందిరము అన్నారు. కొట్టుగడిగా చెప్పట్లో మెకానిక్ మాత్రం యేసయ్యే, రెంచీలు ఇచ్చేది మాత్రం జెర్మియా గారు మేమే. కొట్టుగడిగా చెప్పట్లో అప్పుడప్పుడు అంటుంటారుగా, మా వాడు కొద్ది స్క్రూలు చేయిందండి అని, తీసుకురండి. ఎప్పుడు అనలేదట, మా వాడికి స్క్రూ లూజ్ అండి కొంచెం, మా ఆయనకి కొంచెం స్క్రూ లూజ్ అండి, మా ఆవిడికి కొంచెం స్క్రూ లూజ్ అండి అంటుంటారు కదండి. ఆడయ్యాడు అంటం ఎందుకు? వేసే దగ్గరకు వస్తే ఆ స్క్రూ ఆయన టైట్ చేస్తాడుగా. ఆలోచించిండారా? దేవుని మందిరంలోకి వస్తే ఎలాంటి వాడైనా, ఎలాంటి చెడిపోయిన బ్రతుకులైనా, పాడైపోయిన బ్రతుకులైనా నా దేవుడు బాగు చేయుటకు ఆయన సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనములో ఏముంటుందంటే, నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకునము అంటాడు. నీవు మందిరమునకు పోవునప్పుడు అంటే నువ్వు బాగుపడాలనుకున్నప్పుడు, నువ్వు పాడైపోయి ఉంటే, నీ బ్రతుకు బాగుపడాలనుకుంటే, ఖచ్చితంగా దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఎందుకని? ఇంకెక్కడా మన ప్రవర్తన కనపడదు. మార్కెట్లో కానీ, సూపర్ మార్కెట్లో కానీ, పొలంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారం, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన ప్రవర్తన కనిపించదు. దేవుని మందిరములో మాత్రమే మన ప్రవర్తన కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ చెప్తుంది, తన ప్రవర్తన కనిపెట్టేవాడు తన ప్రాణాన్ని ఏం కనిపెట్టాలంట? బంగారాన్ని, వజ్రాలను, ఎండిని, బంగారాలను, ఇంకా లేకపోతే గాలిలో ఎగిరే వాటిని, లేకపోతే ఇలాంటివి కనిపెడతా ఉన్నారు మన వాళ్ళు చాలా మంది. ముందు వాటిని కనిపెట్టడం ఏమో కానయ్యా, ముందు నీ ప్రవక్తను కనిపెట్టు స్వామి. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. దేవుని మందిరంలో మన ప్రవక్తన ఎలా కనపడుతుంది? నా ఈపే నాకు కనపడదన్నా అంటారు కొంతమంది. పాపం, ఇంక నేనేం కనిపెట్టుకోగలను? మీకు ఒక మాట చెప్తాను, మీరేమనుకోకండి. మీకు ఒక మాట చెప్తాను. ఉదయం లేచిన వెంటనే మీరు అద్దం దగ్గరకు వెళ్తారా, వెళ్ళరా? తప్పేం లేదు సిస్టర్, తలకాయ ఒకలే టాటా ఊపారు. నేను ఏమంటారండి, వెళ్తామండి సాధారణంగానే. లేవగా నేను కూడా వెళ్తాను. తల ఏమైనా చదిరిపోయిందా, లేకపోతే ఏమన్నా ఎవరైనా చూస్తాం, అద్దం దగ్గరికి వెళ్తాం, తప్పేం లేదు. ఉదయం లేచిన వెంటనే మనం అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒకవేళ మనం చేస్తున్న పని బాటల్లో, ఒకవేళ వంట పని, ఇంటి పని చేస్తున్న స్త్రీలు ఎక్కువగా ఏదైనా మసిపోసి మొఖానికి ఎక్కడన్నా అంటుకున్నది అనుకోండి, అద్దం దగ్గరికి వెళ్ళగానే ఏమనిపిస్తుంది? అయ్యయ్యో, అయ్య బాబోయ్, ఉదయం నుండి ఈ ముఖానికి ఇలా మసి అంటుకొని అందరితో మాట్లాడుతున్నానా, ఏమనుకున్నారో, ఎగతాళి చేసుకున్నారేమో, అయ్యో అయ్యో అని బాధపడుతూ ఉంటారు. అద్దం దగ్గరికి వెళ్ళగానే ముఖం మీద అంటిన మసి ఏదైతే ఉందో, మురికేదైతే ఉందో అంటే తుడిచేసుకుంటారు. ఏమా, జాగ్రత్తగా ఆలోచించండి. అద్దం, మనం వెళ్ళిన మన ఇంట్లో ఉన్న అద్దం మన మీద ఉన్న మురికిని లేదా మచ్చలను, డాగులు మాత్రమే చూపిస్తుంది. కానీ దేవుని వాక్యం అనే అద్దము మన అంతరంగములో ఉన్న మచ్చలను చూపిస్తుంది. కొట్టుగడిగా చెప్పట్లో అర్థమవుతుందా? అందుకే మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. ఇప్పుడు మా భౌతికమైన అర్థము మనకు మరకలు మాత్రమే చూపిస్తుంది. ఆత్మ సంబంధమైన ఈ వాక్యమైన అర్థం ఏముందో తెలుసా?
ఆత్మ సంబంధమైన ఈ వాక్యమైన అర్థం ఏంటో తెలుసా? మరక చూపిస్తుంది, మరకను తుడిచివేస్తుంది. 119వ కీర్తన 9వ వచనములో ఒకరి నడత దేని ద్వారా శుద్ధి చేసుకుందురు అంటే ప్రవక్తన దేని ద్వారా శుద్ధి చేసుకుందురు అనగా హృదయములో ఉన్న అసూయ, కోపము, గర్వము, పనికిరాని మొత్తము అన్నిటి ఆ మరకలన్నిటిని దేని ద్వారా శుద్ధి చేసుకుందురు? నీ వాక్యమనే సబ్బుతో, నీ వాక్యమనే నీరుతోనే కదా. భౌతికమైన అర్థము మన శరీరం మీద ఉన్న మచ్చలను చూపిస్తుంది, వాక్యం అనే అర్థము మన అంతరంగములో ఉన్న మచ్చలను చూపిస్తుంది. అందుకే నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకున్నాము అన్నాడు. ఏదో అవసరాలను బట్టో, అక్కర్లను బట్టో, బలహీనతలను బట్టో దేవుడేదో హెల్ప్ చేస్తాడనో, వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ముందు నా ప్రవక్తను నేను సరిచూసుకొని నా ఆత్మను బ్రతికించుకోవాలి. మీకు విషయం చెప్పనా? అన్ని ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదం ఏంటో చెప్పనా సిస్టర్? అన్ని ఆశీర్వాదాల కంటే, భూమి మీద ఉన్న అన్ని ఆశీర్వాదాల కంటే, దేవుడిచ్చే అన్ని వరాల కంటే, అన్ని ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదం ఏంటో చెప్పనా? నీ కుటుంబం అంతా వారం దేవుని సన్నిధిలో ఉండటం. అంతకంటే మించిన ఆశీర్వాదం మరొకటి ఉందంటే నాకు చెప్పండి, నేను మీకు జవాబిస్తాను, సమాధానం చెప్తాను. అందుకే భక్తుడు దావీదు అంటాడు, ఇదిగో అయ్యా నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దీవించమన్నాడు. అంటే నిత్యము దేవుని సన్నిధిలో మన కుటుంబం ఉంటే అన్ని రంగాలలో వర్తిల్లుతాం. ఇంకోటి గట్టిగా చెప్పట్లు, జాబులో, ఉద్యోగంలో, వ్యవసాయములో, ఇక నువ్వు దేంట్లో వర్తిల్లాలంటే దాంట్లో వర్తిల్లుతావు. అసలు నీకు నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే వస్తాయి. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషులు నీకు విరోధంగా నిలబడలేడు. ఇది సత్యం. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండటం గొప్ప ఆశీర్వాదం. ఈరోజు ఏం చెప్తున్నారు తెలుసా? 2 వారాలకు ఒకసారి, 3 వారాలకు ఒకసారి, కొంతమంది బలారాధనకు ఒకసారి కనపడతారు. కరెక్ట్ కాదండి. దేవుణ్ణి విడిచిపెట్టి చేసే పని ఏది వర్ధిల్లదు. దేవునితో ఉంటేనే నీ పని ఏదైనా వర్ధిల్లుతుంది. ఆదివారం మందిరానికి వచ్చి ఆ తర్వాత ఎంత పని ఉన్నా వెళ్ళో ఇబ్బంది లేదు, ఆ పని జయప్రదంగా జరుగుద్ది. కానీ మనం దేవుని పక్కన పెట్టి మన సొంత ప్రయత్నానికి వెళ్తాం, ఆ కార్యాలు జరగకపోవడం పెట్టారా? దేవుని వాక్యం చదివిస్తా ఉంది. నీ ప్రవక్తన చెప్పండి, నీ మందిరానికి పోయినప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. చూసుకుని తన ప్రవక్తను కనిపెట్టేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. మందిరం గురించి ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? ఒకటి దేవుని మందిరము మాట్లాడేది, రెండోది దేవుని మందిరము న్యాయస్థానము, దేవుని మందిరము బెస్తతోని చెప్పాను. ఇంకా దేవుని మందిరము చెప్పండి మన ప్రవక్తన చూపించి సరిచేసి బ్రతికించేది చెప్తా ఉన్నాను. బ్రహ్మపిల్లరా, దేవుని మందిరానికి ఒక ఆయన వెళ్ళాడు. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రవక్తను కనపడ్డది. ఎంత బాధపడుతున్నాడో చూస్తారా? యెషయా గ్రంథము 6వ అధ్యాయము, రండి త్వరగా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. వారు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తా ఉంటే ఒక ఆయన మందిరానికి వెళ్ళి దర్శనంలో చూస్తా ఉన్నాడండి. ఆయన పేరు యెషయా ప్రవక్త. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పాడుతున్నారంట? సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నది అని పాడుతున్నారు. ఎందుకని? మొదటి మందిరము దేవుని మహిమను కోల్పోయింది. కడపటి మందిరమైనా సరే దేవుని మహిమతో నిండి ఉండాలని దేవుని దూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ గాన ప్రతి గానములు చేయటమే కాక, ఇదిగో సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉండాలి. మన అంశం ఏంటి ఈరోజు? దేవుని మందిరము మహిమతో నింపబడాలి. అబ్బో, వాళ్ళది మనది ఒకటేననుకుంటా. వాళ్ళ కోరిక మన కోరిక ఒకటే సిస్టర్ గారు. చూసారా? అప్పుడు దేవుని మందిరములో ఆ మహిమతో మందిరము నిండి ఉండగా ఈ వ్యక్తి చూస్తున్నప్పుడు దర్శనంలో ఏమనిపించిందట? చదవండి, కిందకి చదవండి. నేను అయ్యో అయ్యో అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని
రాజును సైన్యములకు అధిపతి అని యెహోవాను కన్నులారా చూచిదని అనుకుంటుని. అప్పుడు చాలండి, అంతవరకు చాలండి. చూసారండి, దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యమైన అర్థములో తన ప్రవక్తను కనపడ్డది. వామ్మో, నేను ఇప్పుడు దాకా నీతి మంతుని అనుకున్నా, పరిశుద్ధుని అనుకున్నాను, నేను పవిత్రంగా ఉన్నాను అనుకున్నాను, యథార్థంగా ఉన్నాను అనుకున్నాను. అంతేనండి, మన మనస్సు మనం మోసం చేస్తుంది. అందుకే చెప్పాడు ఇర్మియా ప్రవక్త ఏమన్నాడు, హృదయము అన్నిటికంటే. కొంతమంది ఏమంటారు, మేము మా డాడీని మోసం చేశాను, మా మమ్మీని మోసం చేశాను, నేను మా పేరెంట్స్ని మోసం చేస్తూ ఉన్నాను, నేను తెలియగలదా అని అనుకుంటారు. కానీ ఒరే పిచ్చోడా, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు, అంటే నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. ఈ సంగతి నీకు తెలియదు, కానీ నువ్వు అందరిని మోసం చేసిన గొప్పని తెలియగలను అనుకుంటున్నావు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలదని చెప్పి, అప్పుడు 139వ కీర్తన 23వ వచనంలో దావీదు గారు ఏమన్నారో తెలుసా అండి? అయ్యా, నా హృదయం ఎలా ఉందో నాకు తెలియదు స్వామి, నా హృదయం నన్ను మోసం చేస్తుంది బాబు. నా హృదయము యథార్థంగా ఉందో లేదో, పరిశుద్ధంగా ఉందో లేదో, అది ఏ విధంగా ఉందో, నా హృదయంలో అసూయతో నిండి ఉందో, గర్వముతో నిండి ఉందో, అబద్ధముతో నిండి ఉందో, అన్యాయంతో నిండి ఉందో, అక్రమంతో నిండి ఉందో, పాపముతో నిండి ఉందో నాకు తెలియదు నాయన. చూడటానికి మాత్రం నీతిమంతుని, పరిశుద్ధుని, పవిత్రుని అనుకుంటున్నానయ్యా, అసలు నా హృదయం ఎలా ఉందో నాకు తెలియజెప్పు నాయనా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంత గొప్పడండి. ఎప్పుడన్నా మీరు ఇలా ప్రార్థన చేశారా? మనల్ని మనం ఎలా మోసం చేస్తా తెలుసా? ఊకో, నువ్వెంత భక్తురాలువో తెలుసా, నువ్వెంత పరిశుద్ధుడివో తెలుసా, వాళ్ళకంటే నువ్వు కూడా ఎంత నీతిమంతురాలువో తెలుసా, వాళ్ళకంటే నువ్వు ఎంత నీతిమంతుడో తెలుసా. అప్పుడప్పుడు సీరియల్ చూసిన ఏం పర్లేదో, ఇంత నీతిమంతుడు చిన్న పొరపాటు చేస్తే తప్పేంటే అంటూ కొన్నిసార్లు మన మనస్సు మనల్ని ఏ విధంగా మోసం చేస్తా తెలుసా అండి? మోషే చిన్న పొరపాటు చేస్తేనే పాలు తిని ప్రవహించు కానానికి చేరలేవన్నాడు. మోషే కంటే మనం గొప్ప భక్తులమేం కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠకు నమ్ముకున్న ఏసావంటి భ్రష్టుడైనా, వ్యభిచారి అయినా ఉండినేమో, ఆ చేదైన వేరు మీలోకి వచ్చినేమో, జాగ్రత్త అని పరిశుద్ధుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి హెచ్చరిక చేసిన మాటను గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు మనం మోసపోవటం అంటే ఇదేనండి. దుష్టుని ఆలోచన ప్రకారం నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చోకంటే అది మన కోసం కాదు, అన్యులు కనుక్కున్నాం మనం. కానీ ముఖ్యంగా ఉంది మనమే అందులో, ఇది తెలియదు మనకి. ఆలోచించారా ప్రేమ బిడ్డారా? ఇది మనకు కాదు అనుకుంటాం మనం. ఆలోచించండి ప్రేమ బిడ్డారా. అందుకని అయ్యా, నా హృదయం ఎలా ఉందో నాకు తెలియదు. మీకు విషయం చెప్పునా, డాక్టర్ దగ్గరికి వెళ్తే హార్ట్ ఎలా ఉందంటే ఎక్స్రే తీసి చెప్పగలడు. ఒకవేళ కన్ను ఎలా ఉందంటే కన్ను ఎక్స్రే తీసి చెప్పగలడు. లివర్ ఎలా ఉందో చెప్పాయి అంటే లివర్ ఎక్స్రే తీసి చెప్పగలడు. కిడ్నీలు ఎలా ఉన్నాయో చెప్పాయి అంటే కిడ్నీలో ఎక్స్రే తీసి చెప్పగలడు. ఎముకలు ఎలా ఉన్నాయంటే ఎక్స్రే తీసి చెప్పగలడు. నరాలు ఎలా ఉంటే ఎక్స్రే తీసి చెప్పగలడు. కానీ హృదయం ఎలా ఉందో డాక్టర్ గారు చెప్పు అని అడుగు, చెప్తాడేమో? చెప్పలేడు. అదేంటన్నా, గుండె చెప్పితే గుండె హృదయమే కదా. తప్పు. గుండె వేరు, హృదయము వేరు. చాలా పొరపాటు పడ్డారు చాలా మంది, తెలియక హృదయం అన్నప్పుడల్లా ఈ గుండెని చూపిస్తుంటారు. నేను కూడా ఎంత అనుకున్నా తెలియనప్పుడు. నేను ఎప్పుడన్నా పాటలు రాయటానికో వాక్యం రాయటానికో కూర్చున్నప్పుడు ఊకే ఆలోచించగాక, నాన్న తలనొప్పి వస్తుంది అంటది మా అమ్మ. అదేంటి, గుండె నొప్పి రావాలి కదా, తలనొప్పి ఎందుకు ఇచ్చేది? అంతే కదండి. ఆలోచనలు దేనిలో నుండి వస్తాయంట? హృదయంలో నుండి. మరి గుండె హృదయం అయితే నొప్పి ఏది రావాలా? ఎక్కువగా ఆలోచిస్తే హృదయం నొప్పి రావాలండి, గుండె నొప్పి రావాలి. ఇట్లా ఆలోచించటానికి నిజంగా గుండెకి సంబంధం ఉంటే ఎన్ని హార్ట్ అటాకులు వచ్చాయో. ఎందుకంటే పాపం ఉన్న దాంట్లో తృప్తి పడకుండా లేనిపోని అన్ని ఆశలు కలిగి అయ్యి తెచ్చుకొని ఎత్తున పెట్టుకొని నెమ్మది లేక, సమాధానం లేక, పాప తినదు, వంట పట్టక, నిద్ర పట్టక, చివరికి బీపీలు, షుగరు రోగాలు పెట్టుకొని చాలా మంది అల్లాడిపోతున్నారండి. పరిశుద్ధుడని పౌలు గారు అన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. క్రైస్తవుడు అది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆర్భాటాలకు పోయి గొప్పలో పోయి తెప్పలు తెచ్చుకోబాకండి. దురాశ దుఃఖానికి చూడట. ఒక సామెత ఉంది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందట. ఏమైంది? ఒళ్ళంతా వాపు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్న దాంట్లో తృప్తి పడి ఉండడం చాలా మంచిదండి. ఇప్పుడు మనం గుండెకాడికి వచ్చి ఆగామండి, అదే మాట్లాడుకుంటున్నాం. ఎక్కువ ఆలోచించాక నాన్న
తలనొప్పి వస్తుంది అంటది మా అమ్మ. మీకు చెప్తున్నాను, గుండె వేరు హృదయం వేరు అని చెప్తున్నాను మీకు. అంటే ఆలోచనలు హృదయంలో నుండి వస్తాయి. మనం ఎక్కువగా ఆలోచిస్తే ఏమొస్తుంది? తలనొప్పి వస్తుంది. మరి హృదయం ఎక్కడున్నట్టు? తలలో. అంటే మెదడే హృదయము, మనసు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గట్టిగా చప్పట్లు కొట్టట్లేదు, ఆమేను అనట్లేదు. నా మీద ఏదైనా కోపం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం సిస్టర్ గారు. దేవుడు మనందరిని చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. అర్రా ముత్యాలు పడితే నేను ఏరుకొని పోను, కానీ అసలుకే మందిరం కడుతున్నాడు అంటున్నాడు బాబన్న. ఏరుకొని పోతాడేమో, బాగుపడతాడేమో అనుకుంటున్నారేమో. ఆలోచించండి. అర్రా హార్ట్, గుండె, హృదయం వేరండి. ఆయన అంటాడు, నా హృదయం నన్ను మోసం చేస్తుందయ్యా, కాబట్టి నా హృదయం ఎలా ఉందో చెప్పమంటాడు. ఇప్పుడు చెప్తా వినండి. గుండెను పరీక్ష చేసి గుండె బాగలేదని చెప్తాడు. అన్నిటిని పరీక్ష చేసి డాక్టర్ చెప్పగలడు, కానీ హృదయాన్ని ఎవరైనా పరీక్ష చేసి బాగలేదని చెప్పగలిగిన డాక్టర్ ఎవరు లేరు. ఒకే ఒక డాక్టర్ ఉన్నారు. నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు నజరేయుడైన యేసు ప్రభువారు. మొదటి దినవృత్తాంతాలను 2వ దినవృత్తాంతాలను ఒక మాట ఉంటుంది. 6వ అధ్యాయం 7వ వచనంలో 31వ వచనంలో ఉంటుంది. చూడండి మీరు. ఏమంటాడు తెలుసా? మానవుల హృదయము ఎరిగిన వాడవు నీ ఒక్కడవే. హల్లెలూయా. నీ హృదయములో ఏముందో నాకు తెలియదు, నా హృదయంలో ఏముందో నీకు తెలియదు, కానీ మన ఇరుగురు హృదయంలో ఏముందో నా ప్రభుకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు ఒక ఆలోచన వచ్చి చిన్న ప్రేయర్ చేసుకున్నానండి. ఏమని ప్రేయర్ చేసుకున్నానంటే, మీరు నవ్వకూడదు, బాధపడకూడదు, సరేనా? చెప్తాను. అయ్యా, అన్నీ బాగానే చేశావు, ఈ ఒక్కటి ఎందుకు మిస్టేక్ జరిగిందో కానీ నేను అడిగేంత గొప్పవాడిని కాదయ్యో, మళ్ళీ అట్ట అనుకోకాకు, నేనేదో అనుకుంటున్నా. అన్నీ బాగానే చేసావు, కానీ భర్త మనసులో భార్య గురించి ఏమనుకుంటున్నాడో, భార్య మనసులో భర్త గురించి ఏమనుకుంటుందో, వీళ్ళిద్దరు మనసులో ఎవరి మనసులో ఏమనుకుంటున్నారో ఇద్దరికి తెలిసిపోతే ఎంత బాగుండునో. దేవునికి మహిమ కలుగును గాక. కొంపలు కొల్లేరైపోకుండా ఉండే కదా తండ్రి. నిజమేనండి, మీకు నవ్వు వచ్చింది, కానీ నాకైతే అదే ఉంది. చూసారా ప్రేమలారా? పైకి మాత్రమే ఎంత ప్రేమగా ఉంటామో, పైకి మాత్రమే ఎంత భక్తిగా ఉంటారో, లోపల లోపల ఏమేమి నింపుకుంటారోనండి. అందుకే అదే మనసులో ఏమనుకుంటారో అది అర్థమైపోయింది అనుకో. అసలు అనుకుంటారా ఇంకేమన్నా? పైకి ఏమండి రండి కూర్చోంటది, లోపలేమో కొంతమంది అలా ఉంటారు. మీరు అలాంటి వాళ్ళు కాదులేండి. వదినా బాగున్నావా అంటది, గుట్టిదే. అరే మొన్న మంచి కరోనా టైంలో మంచి మంచులు పోయి నీకు ఇంకా రాలేదే, నువ్వు ఇంకా బతుకున్నావే అనకూడదు మనసులో. లోపల పైకి మాత్రం వదినా బాగున్నావా అంటది, అంతే, ఉట్టిదే. వీళ్ళని ఏం చేయాలండి నాకు అర్థం కాదు. ఎవరు వినకపోయినా, ఆమె వినకపోయినా, ఇంకెవరు వినకపోయినా, మన అంతరంగంలో అనుకుంటున్న ప్రతిదీ దేవుడు వింటున్నాడు కదా అండి, చూస్తున్నాడా కదండి. అందుకే ప్రతి విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనో. ఎవరినైనా ఒక మాట అనడానికి వెళ్ళేదండి. భార్యను కానీ, నీ బిడ్డలను కానీ, నీ భర్తను కానీ, మనసులో కానీ, బయటికి కానీ, ఎక్కడ కూడా ఎవరి గురించి మనం చెడుగా అంటే ఎవరు వింటారంట? చెప్పండి అమ్మా. దేవుడు వింటాడు. దేవుడు వింటాడు, ఖచ్చితంగా రాస్తాడు, ఖచ్చితంగా దాచిపెడతాడు. రేపు పొద్దున ఈ దేహాన్ని విడిచి న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు తాట తీస్తాడు. అది కూడా ఉంది. అందుకని నోరుంది కదా, నాలుగుంది కదా అని ఎవరిని పడితే వారిని మాట్లాడకూడదు సుమా. మనస్సులో కూడా ఇతరుల గురించి చెడుగా ఆలోచన చేయకూడదు. మన హృదయంలో చెడు ఆలోచన అనేది రాకూడదు అసలుకి. హృదయంలో వాక్యముతో మాత్రమే నిండి ఉండాలి మన హృదయం. అందుకని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇతను వెళ్ళి ఆయన ప్రవక్తను చూసుకున్నాడు. వామో, అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల కలిగిన జనుల మధ్య నివసించు వాడను. కానీ అక్కడ పాట ఏం వినపడుతుందంట? సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నదని వినపడుతుంది. కానీ మరి ఈ మందిరమో దేనితో నిండి ఉందంట? మొదటి మందిరము కంటే కడపడి మందిరము మహిమను మించును. మరి ఈ మందిరం ఎట్టుందట? అపవిత్రముతో నిండి ఉందంట. అపవిత్రముతో నిండి ఉందంట. ప్రేమ బిడ్డలారా, ఎంత బాధండి. ఆ అపవిత్రత నిండి ఆ మహిమను పొందుకోలేకపోతుందని చెప్పి ఎవరొచ్చారో చెప్పనా అమ్మా? ఎవరొచ్చారట? చెప్పరు. ఎవరొచ్చారట? మా అన్నయ్య వచ్చేసాడండి. యేసయ్య మనకేమవుతాడు చెప్పండి? ఎన్ని అవుతాడు చెప్పనా? అన్నయ్య అవుతాడు, తండ్రి అవుతాడు, స్నేహితుడు అవుతాడు. చెప్పరేమండి?
అవునా? ఎన్నవుతాడు చెప్పండి? యేసయ్య నాకు తండ్రి అవుతాడు, రెండోది స్నేహితుడు అవుతాడు, అన్నయ్య అవుతాడు, ఎన్ని అవుతాడు? ఎంత గొప్పవాడండి ఆయన. ఇప్పుడు చెప్తా వినండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఇది అందరికి నోటెడైన వాక్యమే. ఏమిటో తెలుసా? ఏ భేదము లేదు. 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మొదటి మందిరము కంటే కడవర మందిరము ఎక్కువ మహిమతో నింపబడాలని దేవుని ఉద్దేశము. ఇప్పుడు ఈ పాడైపోయిన మందిరాలను కట్టి మహిమతో నింపాలని ఎవరు వచ్చారట? తండ్రి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, చిన్న పెద్ద అని భేదము లేదు, ఆ కులము ఈ కులమని భేదము లేదు, ఆ రాష్ట్రము ఈ రాష్ట్రం అని భేదము లేదు. భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు పాపము చేసి ఆ పాపము ద్వారా దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉంది. అందుకని ఆ పాపమును తొలగించి మహిమను పొందుకునేటట్లుగా